హనుమంతుడు బలం మరియు భక్తికి ప్రతీక. హనుమంతుడు ఆంజనేయుడు, మారుతి మరియు బజరంగబలి అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో అత్యంత పూజించబడే దేవుళ్లలో ఒకరు. ఇతను భారతీయ ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన పాత్ర పోషించారు మరియు శ్రీరాముని పరమభక్తుడిగా కీర్తించబడతారు. 1. మూలం మరియు దివ్యజననం. హనుమంతుణ్ణి శివుని అవతారంగా అంటే రుద్రావతారంగా పరిగణిస్తారు. తల్లిదండ్రులు: ఇతను భూమిపై వానర స్త్రీగా జన్మించమని శపించబడిన అప్సరస అంజనాదేవి మరియు వానరరాజు కేసరీ దంపతులకు జన్మించాడు. వాయువు: ఇతనిని వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే హనుమంతుని జననంలో వాయుదేవుడు కీలక పాత్ర పోషించాడు మరియు అపారమైన వేగం, బలంతో ఆశీర్వదించాడు. 2. బాల్యం మరియు సూర్యుడు. చిన్నతనంలో హనుమంతుడు ఎంతో అల్లరివాడు మరియు అంతులేని శక్తిమంతుడు. పురాణాల ప్రకారం అతను సూర్యుణ్ణి పండు అనుకుని దానిని తినడానికి ఆకాశంలోకి ఎగిరాడు. ఈ సంఘటన వలన ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా అది అతని దవడకు అంటే హనుకు తగిలింది. అందుకే అతనికి హనుమంతుడు అంటే విరిగిన దవడగలవాడు అనే పేరు వచ్చింది. వరాలు. వాయుదేవుణ్ణి శాంతింపచేయడానికి దేవతలందరూ హనుమంతుడికి శక్తివంతమైన వరాలను ప్రసాదించారు. దీనివల్ల అతను చిరంజీవిగా అంటే మరణం లేనివాడిగా మరియు అస్త్రశస్త్రాలచే గాయపడనివాడిగా మారాడు. 4. అష్టసిద్ధులు అంటే 8 అతీంద్రియ శక్తులు. సీతాదేవి హనుమంతుడికి 8 ప్రధాన మర్మశక్తులను వరంగా ఇచ్చారు. అణిమ అత్యంత చిన్నదిగా మారిపోయే శక్తి. మహిమ శరీరాన్ని భారీగా విస్తరించే శక్తి. గరిమ అనంతమైన బరువును పొందే శక్తి. లగిమ బరువు లేకుండా తేలికగా మారే శక్తి. ప్రాప్తి ఎక్కడికైనా తక్షణమే ప్రయాణించే శక్తి. ప్రాకామ్యం కోరికున్నది ఏదైనా సాధించగల శక్తి. ఈశిత్వం ప్రకృతి మరియు పంచభూతాలపై ఆధిపత్యం. వసిత్వం ఇతరులను వశపరుచుకునే శక్తి. 4. రామాయణంలో పాత్ర. కిష్కింధ అడవిలో శ్రీరామునితో హనుమంతుని కలయిక ఇతిహాస గమనాన్ని మార్చింది. సముద్రలంఘనం సీతమ్మ జాడ కనుగొనడానికి అతను సముద్రం దాటి లంకకు ఎగిరాడు. దారిలో సురస మరియు సింహిక లాంటి రాక్షసులను జయించాడు. లంకాదహనం సీతమ్మ జాడ కనుగొన్న తరువాత రావణుని బలాన్ని అంచనా వేయడానికి స్వయంగా బందీ అయ్యాడు. రాక్షసులు అతని తోకకు నిప్పు పెట్టినప్పుడు అతను తన శరీరాన్ని పెంచి బంగారు లంకను దహించాడు. సంజీవనీ పర్వతం యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ప్రాణరక్షక సంజీవనీ మూలికను తీసుకురావడానికి హనుమంతుడు హిమాలయాలకు ఎగిరాడు. నిర్దిష్ట మొక్కను గుర్తించలేక అతను ద్రోణగిరి పర్వతాన్నే పికిలివచ్చి యుద్ధభూమికి తీసుకువచ్చాడు. 5. ప్రతీక. హనుమంతుడు వీటి పరిపూర్ణ కలయికకు నిదర్శనం. శక్తి సాటిలేని శారీరక బలం. భక్తి దైవచిత్తానికి సంపూర్ణ శరణాగతి. యుక్తి ఇతన్ని జ్ఞానగుణసాగరుడు అంటే జ్ఞానానికి సముద్రం వంటివాడు అని పిలుస్తారు. మనోజవం మారుతతుల్య వేగం. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మనస్సు మరియు గాలివలే వేగవంతమైనవాడు. ఇంద్రియాలను జయించినవాడు మరియు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు.